హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. కొన్ని ఘటనలు గుండెల్ని పిండేస్తాయి, మరికొన్ని సన్నివేశాలు కళ్ళ ముందే నిలుస్తాయి, ఇంకొన్ని దృశ్యాలు అసలు నిద్రే లేకుండా చేస్తాయి. వాటి గురించి చెప్పడానికి భావాలే తప్ప భాష సరిపోదు, కన్నీళ్ళే తప్ప వర్ణన ఉండదు. అలాగని చెప్పకుండా ఉండలేం, మాట్లాడకుండా తప్పించుకోలేం. 10 ఏళ్ల క్రిందట జరిగిన ఘటన ఇది. అయితే దీన్ని చెప్పే కంటే ముందు మనం స్వతంత్ర భారతావనిలోనే ఉన్నామా, లేదంటే బానిస యుగంలో బ్రతుకుతున్నామా అనే సందేహం రాకమానదు. అంతులేని అంటరానితనం, ఏకధాటిగా కొనసాగిన కుల వివక్ష, 2 గ్లాసుల పద్ధతి, ఇది పెత్తందార్ల దాష్టికానికి నిదర్శనం. దీన్ని ప్రశ్నించినందుకు జరిగిన ఘోరం దళిత కాలనీ శ్మశానంగా మారటం. దీనిపై న్యాయ పోరాటానికి నడుం బిగించిన సిపిఐఎం ఇన్నాళ్లకు దోషులకు శిక్ష పడేలా చేసింది. ఈ ఘటన జరిగింది గ్రామమే కావచ్చు, కానీ అక్కడ జరిగిన స్ఫూర్తివంతమైన పోరాటం నేటి తరానికి ఆదర్శం. అది 2014వ సంవత్సరం కర్ణాటక రాష్ట్రం కొప్పాల జిల్లా గంగావతి తాలూకా మరకుంభి గ్రామంలో జరిగిన ఓ దారుణం. ఆధిపత్య కులాలకు చెందిన వందలాది మంది ఆ గ్రామంలోని దళిత కాలనీపై దాడి చేశారు. సినిమా థియేటర్లలో జరిగిన ఓ ఘటనను ఆసరాగా చేసుకుని గ్రామ పెత్తందార్లు, ఆధిపత్య భూస్వాములు రాళ్లు, కర్రలు, మారణాయుధాలతో దళిత కాలనీపై విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్లుగా దారుణంగా కొట్టి తీవ్రంగా హింసించారు. మహిళలు, పిల్లలు అని తేడా చూడకుండా చితకబాదారు. మాకు ఎదురు తిరిగితే మంటల్లో మాడి మసైవాల్సిందే అంటూ దళితుల ఇండ్లకి నిప్పు పెట్టారు. వారికున్న కొద్దిపాటి ఆస్తులను ధ్వంసం చేశారు. కాలనీని మొత్తంగా శ్మశానంగా మార్చారు. ఇప్పుడు ఇండ్లు మాత్రమే దహనమయ్యాయి. భవిష్యత్తులో మాకెదురు తిరిగితే శవాల దిబ్బలు మిగులుతాయి అని చెప్పేసి హెచ్చరించారు. ఈ ఘటన ఎందుకు జరిగింది? దీని వెనుకున్న అసలు కారణం ఏంటి? ఈ ఘోరం అకస్మాత్తుగా జరిగిందా? కానే కాదు, ఇది ప్రణాళికాబద్ధంగా దళితుల మీద జరిగినటువంటి హత్యాయత్నం. ఎన్నో ఏండ్ల నుంచి గ్రామంలో పెద్ద ఎత్తున కుల వివక్ష, అంటరానితనం కొనసాగుతూ వస్తున్నాయి. దళితుల క్షవరం చేయించుకోవడానికి అనుమతి లేదు. హోటళ్లలో కనీసం టీ తాగటానికి కూడా అవకాశం లేదు. ఒకవేళ తాగాలన్నా 2వ గ్లాసులో మాత్రమే తాగి వెంటనే ఆ గ్లాసును శుభ్రంగా కడగాలి. ఆధిపత్య కులాల వారు షాపులో ఉన్న సమయంలో కిరాణా సరుకులు కొనటానికి వీల్లేదు. వారితో కలిసి కూర్చుని ఆటోల్లో ప్రయాణించరాదు. దళిత మహిళలపైన ఒకవేళ అఘాయిత్యాల వంటి ఘటనలు జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయటం, అలాగే న్యాయస్థానాల్ని ఆశ్రయించడం కూడా నిషేధమే. అయితే ఈ మారణ దారుణాల వెనుక ఉన్న విస్తుగొలిపే విషయాలు ఎన్నో ఉన్నాయి. తరతరాల నుంచి కొనసాగుతున్న కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా ఆ గ్రామంలో సిపిఐఎం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తూ వస్తోంది. ప్రజా సంఘాలను నిర్మిస్తూ ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తూ ఆధిపత్య కులాల్లోని అభ్యుదయ శక్తులను సైతం కలుపుకుంటూ ఉద్యమాలు నిర్వహిస్తూ వచ్చింది. 2 గ్లాసుల పద్ధతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టింది. కులాంతర వివాహాలను ప్రోత్సహించింది. ఆటోల్లో, బస్సుల్లో దళితులు, ఆధిపత్య కులాల ప్రజలు కలిసి ప్రయాణం చేయటంలో తప్పు లేదని, అందరూ మనుషులమేనంటూ అంటరానితనానికి వ్యతిరేకంగా పార్టీ నికరంగా దీర్ఘకాల ఉద్యమాలను నడిపించింది. దళితుల క్షవరంలో వివక్ష చూపించడం నేరమని ఎత్తి చూపించింది. ఓవైపు పెత్తందార్ల దౌర్జన్యాలను అడ్డుకోవడం, మరోవైపు దళితుల్లో సామాజిక చైతన్యాన్ని పెంపొందించే కార్యకలాపాలను చేపట్టడాన్ని పెత్తందార్లు జీర్ణించుకోలేకపోయారు. గ్రామంలో సిపిఐఎం బలపడటం, దళితులు సంఘటితం అవ్వటం, ప్రశ్నించడం అతిపెద్ద నేరంగా చూశారు. దళితుల మీద విపరీతమైన ద్వేషాన్ని పెంచుకున్నారు. అప్పటి నుంచి సిపిఐఎం దాని అనుబంధ ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న కార్యకర్తలను శత్రువులుగా చూడటం మొదలుపెట్టారు. దళితుల్లో వస్తున్న సామాజిక చైతన్యాన్ని తట్టుకోలేకపోయారు. ఇది తమ ఆర్థిక, సామాజిక ప్రయోజనాలకు నష్టమని, గ్రామ రాజకీయాలపై తమ పట్టు సడిలే అవకాశం ఉందనే అభిప్రాయానికి వచ్చారు. ఎలాగైనా తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలనుకున్నారు. దీంతో పెత్తందార్లు దళితులపైన మరింత ఒత్తిడిని పెంచారు. అనాదిగా వస్తున్న వివక్ష రూపాలు అలాగే కొనసాగుతాయని హెచ్చరించారు. తమ మాట విన్నవారు, తాము చెప్పినట్టుగా నడుచుకునే వారిని మాత్రమే వ్యవసాయ పనులకు పిలుస్తామని చాటింపులు వేయించారు. ఏదైనా ఆర్థిక అవసరాలు ఉన్నప్పుడు
విధేయులుగా ఉండేవారికే అప్పులు ఇస్తామని ప్రకటించారు. మాట వినని వారికి అప్పు పుట్టదని హెచ్చరించారు. తమ ఆదేశాల్ని పాటించకపోతే దళితులకు గ్రామ బహిష్కరణ తప్పదని హెచ్చరించారు. అలా మాట వినని దళిత కుటుంబాలను బహిష్కరించారు కూడా. ఆధిపత్య భూస్వాములు, పెత్తందారి కుల పెద్దలు తమను ప్రశ్నించే వారిని, ఉద్యమాల్లో పాల్గొంటున్న వారిని అధికార అండతో నిర్బంధించారు. కేసులు పెట్టి జైల్లోకి పంపే ప్రయత్నం చేశారు. అయితే వారు ఎంత ఒత్తిడి చేసినా సిపిఐఎంతో పాటు ప్రజా సంఘాలు వెనుకడుగు వేయలేదు. కుల వివక్ష వ్యతిరేక పోరాటాల్లో దళితులు పెద్ద ఎత్తున పాల్గొనడం మొదలుపెట్టారు. ఇది పెత్తందారులను మరింతగా అసహనానికి గురి చేసింది. అదును చూసి కసితీరా దళితులపైన దాడి చేయాలనుకున్నారు. భౌతిక దాడులతో భయభ్రాంతులకు గురి చేసి పార్టీకి దూరం చేయాలనుకున్నారు. 28 ఆగస్టు 2014 గంగావతి సినిమా హాలులో జరిగిన ఓ చిన్న ఘటన. సినిమా టికెట్లు తీసుకునే సందర్భంలో తమకే ముందు టికెట్లు ఇవ్వాలని చెప్పి ఆధిపత్య కులానికి చెందినటువంటి మంజునాథ అనే వ్యక్తి కోరాడు. దీన్ని అదే మరకుంభి గ్రామానికి సంబంధించిన దళిత యువకుడు భీమ్సే వ్యతిరేకించాడు. ఎవరైనా క్యూలో నిలబడి మాత్రమే టికెట్ తీసుకోవాలని వాదించాడు. దీన్ని సహించలేని మంజునాథ భీమ్సేన్ను కులం పేరుతో దూషించాడు. దీంతో చిన్నపాటి ఘర్షణ మొదలైంది. అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది దళిత యువకులు భీమ్సేకు అండగా నిలబడ్డారు. మంజునాథను వెనక్కి నెట్టేశారు. దీన్ని అవమానంగా భావించినటువంటి మంజునాథ మరకుంభి గ్రామానికి వెళ్లి తమ ఆధిపత్య కుల పెద్దలను రెచ్చగొట్టాడు. అప్పటికే దళితుల మీద కసితో రగిలిపోతున్న పెత్తందారులు ఈ ఘటనను ఆసరాగా తీసుకుని మరుసటి రోజు తెల్లవారుజామునే 4 గంటల ప్రాంతంలో దళిత కాలనీపై విరుచుకుపడ్డారు. కర్రలు, కత్తులు, ఇతర మారణాయుధాలతో దాడి చేశారు. అకస్మాత్తుగా నిద్రమత్తులో తమపై జరిగిన దాడిని దళితులు వెనక్కి కొట్టలేకపోయారు. తేరుకునేలోగానే జరగాల్సిందంతా జరిగిపోయింది. తీవ్ర గాయాలతో దళితులంతా చెల్లా చెదురై పరుగులు పెట్టారు. చంటి పిల్లలను, వృద్ధులను కాపాడుకునే ప్రయత్నం చేశారు. మంటల్లో కాలిపోతున్న తమ ఇండ్లను చూస్తూ భోరున విలపించారు. పెత్తందార్లకు ఎదురు తిరిగేంత శక్తి అక్కడ లేకుండా పోయింది. గుండె ధైర్యాన్ని కోల్పోయారు. కాలిపోతున్న గుడిసెల్లో వారి ఆశలు మాడిపోతుంటే విగత జీవుల్లా నిలబడిపోయారు. తెల్లారేసరికి వారి జీవితాలు తెల్లారిపోయాయి. అయితే ఈ దుర్మార్గాన్ని సిపిఐఎం తీవ్రంగా నిరసించింది. ధైర్యం కోల్పోయిన దళితులకు గుండె ధైర్యాన్ని అందించింది. దళిత కాలనీపై కుల దురహంకారంతో దాడి చేసిన ఆధిపత్య కుల పెద్దలను, వారికి సహకరించిన వారందరికీ శిక్ష పడాల్సిందేనని పట్టుబట్టింది. వీధులు, కాలనీలు, గ్రామాల్లో మొదలైన ఉద్యమం ప్రజా సంఘాలతో కలిసి రాష్ట్రాన్ని కదిలించింది. ఈ సమస్యను సిపిఐఎం జాతీయ, కర్ణాటక రాష్ట్ర కమిటీ తీవ్రంగా పరిగణించింది. గంగావతి తాలూకాలోని మరకుంభి గ్రామం నుంచి బెంగళూరు వరకు పాదయాత్ర చేపట్టింది. పోలీస్ స్టేషన్ల ముందు బైఠాయించి దళితులకు న్యాయం చేయాలని చెప్పేసి నినదించింది. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ, కేరళ పార్టీ ప్రస్తుత పార్లమెంటు సభ్యులు రాధాకృష్ణన్ తదితరులు పెద్ద ఎత్తున దళిత సంఘీభావ ఉద్యమాన్ని నడుపుతూనే దళితులపై దాష్టికానికి పాల్పడ్డటువంటి నిందితులను శిక్షించాలని చెప్పి కోర్టులో న్యాయ పోరాటం చేశారు. అయితే బలమైన సాక్ష్యాలు లేకపోవడంతో పెత్తందారులు తమకు ఎదురే లేదనుకున్నారు. ఈ నేపథ్యంలో దళితులపైన జరిగిన దాడిని ప్రత్యక్షంగా చూసిన సిపిఐఎం కార్యకర్త దొడ్డ వీరేశప్ప కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు ముందుకొచ్చారు. అయితే 2015లో కొప్పాల రైల్వే స్టేషన్ పరిధిలోని రైలు పట్టాలపై వీరేశప్ప శవమై కనిపించాడు. పోలీసులు దీన్ని ఆత్మహత్యగా ప్రకటించారు. అయితే తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ముందుకొచ్చిన వీరేశప్పను ఆధిపత్య కులాలే హత్య చేసి రైలు పట్టాలపై పడేశారని సిపిఐఎం ఆందోళన వ్యక్తం చేసింది. హత్యను ఖండించి అంతటితో ఆగకుండా ఉద్యమాన్ని మరింత బలంగా ముందుకు నడిపించింది. 10 ఏళ్ల పాటు వీధి ఆందోళనలు, న్యాయ పోరాటాలు నిర్వహించింది. ఇది రాష్ట్ర వ్యాప్త సమస్యగా పాలక, ప్రతిపక్ష పార్టీలపై ఒత్తిడి తెచ్చింది. ఈ క్రమంలో వారి 10 ఏళ్ల పోరాటం ఫలించింది. 10-15 రోజుల క్రితం కర్ణాటక రాష్ట్రం కొప్పాల జిల్లా సెషన్స్ కోర్టు మరకుంభి కేసులో తీర్పునిచ్చింది. దళితులపైన విచక్షణ రహితంగా దాడి చేసిన ఆధిపత్య కులాలకు చెందిన 98 మందికి కోర్టు జీవితకాల కఠిన కారాగార శిక్షను విధిస్తూ సంచలన తీర్పును వెల్లడించింది. మరో 3కి 5 ఏళ్ల సాధారణ జైలు శిక్షను విధించింది. కుల వివక్షతను ప్రోత్సహించే వారికి భవిష్యత్తులో సైతం ఇటువంటి శిక్షలే విధింపబడతాయని న్యాయమూర్తి తీర్పులో పేర్కొనటం అనేది ఆహ్వానించదగిన అంశం.
ఇంతకాలానికి నిందితులకు జీవితకాల శిక్షను విధిస్తూ ఇచ్చినటువంటి తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది భారతదేశ న్యాయ వ్యవస్థ ప్రస్థానంలోనే ఓ ప్రత్యేకమైన కేసుగా నిలబడుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సిపిఐఎం చేసిన సుదీర్ఘ న్యాయ పోరాటాలను పలు దళిత సంఘాలు, సామాజిక ఉద్యమ నాయకులు అభినందిస్తున్నాయి. ఈ సందర్భంగా మరకుంభి దళిత న్యాయ పోరాటంలో అసువులు బాసిన దొడ్డ వీరేశప్పకు ఈ సందర్భంగా విప్లవ జోహార్లు అర్పిద్దాం. దళితులపై జరిగిన దాష్టీకానికి వ్యతిరేకంగా సిపిఐఎం చేసిన పోరాటాలలో కలిసొచ్చిన వారందరికీ కూడా విప్లవ జయజయలు తెలుపుకుందాం.